పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్ విత్ సందీప్. ఇవాళ వీడియోలో అయితే మనం ఒక అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం గైస్. ఇవాళ అయితే మనం అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్ అయితే ఇదేని. ఇది ఒక 3D పెన్. గాలిలో కూడా రాయొచ్చు మనం దీంతో అయితే ఇలా రకరకాల వస్తువులన్నీ తయారు చేయొచ్చు. ఇది మనకి 600 రూపీస్ వర్త్. నేను ఇది 600 రూపీస్కి కొన్నాను. చూడండి, అమెజాన్లో కొన్నాను. దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం గైస్. ఇదే మన అన్బాక్సింగ్ చేయబోయే ప్రాజెక్ట్. ఇది మన క్యామెల్ కంపెనీ యొక్క 3D ప్రొఫెషనల్ డ్రా యువర్ డ్రీమ్స్ పెన్. ఈ ప్రోడక్ట్ అనేది ఒక 3D పెన్. ఏసీ అడాప్టర్ ఒకటి పెట్టుకోవాలి దీని వెయిట్ ఒక 220 గ్రామ్స్ వస్తుంది. దాంతోపాటు ఒక 20 గ్రామ్స్ బాక్స్ వెయిట్. దీని నాజిల్ సైజ్ ఏమో 0.7 mm డయామీటర్. దీంట్లో వాడే ప్లగ్గిన్స్ అనేవి PLA ప్లాస్టిక్ ఫైబర్ మెటీరియల్ అన్నమాట. దాని డయామీటర్ 0.75 mm. ఇదిగోండి, మనకి ఓపెన్ చేయగానే ఇక్కడ కూడా క్యామెల్ 3D పెన్ అని ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ డీటెయిల్స్. ఇదిగోండి, సైడ్ నుంచి చూసుకునే ఇక్కడ విత్ USB కేబుల్ అని ఇచ్చాడు. ఇదిగోండి, దీంట్లో మనకి 4 టైప్ ఆఫ్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతే, బాక్స్ పైన అయితే ఇంకేమీ లేదు. ఇది మన అమెజాన్ బిల్. దీంతో మనకి ఇప్పుడు పని లేదు కాబట్టి తీసేద్దాం. మొదటిగా దీంట్లో వచ్చిన మన యూజర్ మాన్యువల్. మన కరెక్ట్ పెన్ ఫోటో ఇచ్చారు. గైస్, మనకి బాక్స్లో అయితే మన పెన్ యొక్క స్టాండ్ కూడా ఇచ్చారు. ఇట్లాగా నించుంటుంది. చాలా బాగుంది, స్టైలిష్గా ఉంది పెన్. ఇదే మన పెన్. దీంతో పాటు మనకైతే కేబుల్ ఒకటి వచ్చింది, USB కేబుల్ అన్నమాట. అడాప్టర్కి, మన మొబైల్ ఛార్జింగ్ పెట్టే అడాప్టర్కి అయితే దీన్ని పెట్టుకోవాలి. అది మినిమం 2 amps అయి ఉండాలి. అంతకంటే తక్కువ అయితే పని చేయదు. ఇలా ప్లగ్ ఇన్ చేసి మనం USB కనెక్ట్ చేస్తే చాలు, ఆన్ అయిపోతుంది. దీని యొక్క ఫిలమెంట్ ఇదిగోండి. ఇది మనకు ఒక మోడల్ ఉంది. దీంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి. రెయిన్బో కలర్, ఇది మల్టీ కలర్. ఇంకోటి, దీంట్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఈ బటన్ నొక్కగానే మన ఫిలమెంట్ అయితే లోడ్ అవుతుంది. గైస్, మన మాన్యువల్లో చూడితే ఫస్ట్గా మన లైట్స్ అనేవి, స్విచ్చెస్ అనేవి, ఏవి పార్ట్స్ ఏవేవి అనేసి ఇచ్చాడు. ఇది మనకు అవసరం లేదు. దీంట్లో ఏవేవి ఉంటాయంటే పెన్ మరియు అడాప్టర్, ఫిలమెంట్. అడాప్టర్ మనకి రాదు, ఓన్లీ కేబుల్ వస్తుంది. ఇదిగోండి, ఇలా కనెక్ట్ చేసుకోవాలి. దీంట్లో 3 మూడ్స్ ఉన్నాయంట: ABS, PLA అండ్ 210 టెంపరేచర్. లాస్ట్గా మనం మన పెన్నుని అయితే యూజ్ చేసేటప్పుడు 65 degrees పెట్టి యూజ్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే అంతే. నాకు తెలిసి ఇవన్నీ మనకు అక్కర్లేదు. అండ్ దీంట్లో వార్నింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే
మన పెన్ అనేది ఇదే. ఇక్కడ మనమైతే అడాప్టర్ని పెట్టాలి. ఇదిగోండి, ఇక్కడ మనం మన కేబుల్ లైన్తో పాటు ఫిలమెంట్ అయితే పెట్టాలి. ఇదే మన డిస్ప్లే. ఇది బ్యాక్కి, ఇది లోపలికి ఇన్సర్ట్ చేసుకోవడానికి, మరి రన్ అవ్వడానికి. ఇది మనం రన్ అయ్యే ఒక స్పీడ్ కోసం అయితే ఇది వాడతాం. దీంట్లో నుంచి హీట్ అనేది ఇక్కడే డిస్పెక్ట్ అవుతుంది. ఇదే మన నాజిల్, 0.7 mm థిక్నెస్ నాజిల్. చూడండి, ఇక్కడ కూడా రాసి ఉంది ఇన్పుట్ 5 వాట్ 2 amps. అంటే మన మొబైల్ అడాప్టర్స్నే వాడాలి.